హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీకు అతిశయోక్తి కాదు, ఎందుకంటే బికాజ్ మీరు చేసిన ఒక భారతీయుడు కానీ ఎనీ ఫిల్మ్ తీసుకుంటే ఒకే ఒక్కడు కానీ అవన్నీ కూడా పాన్ ఇండియా ఫిల్మ్స్ ఆ రోజున. అంటే ఇప్పుడు మనం కొత్తగా మాట్లాడుకుంటున్నాం పాన్ ఇండియా అని చెప్పి, బట్ ఆ రోజే మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అన్నీ ఒక సోషల్ పర్పస్ ఉన్న సినిమాలు తీశారండి. దానికి ప్రధానమైన కారణం ఏంటి సార్? అంటే ఈ సోషల్ పర్పస్ అనే కాన్సెప్ట్, ఒక సామాజిక ప్రయోజనం ఉండే సినిమాలనే మీరు తీశారు. భారతీయుడి కరప్షన్ మీద, ఒకే ఒక్కడు, మొత్తం అడ్మినిస్ట్రేషను, దాని మీద దానికి మీరు ఏమైనా చెప్పగలరండి? అంటే సినిమా అనేది మోర్ పవర్ఫుల్ మీడియా. అంటే దేనికి లేని అవకాశం మన సినిమాకు ఉంది. నేను చిన్నప్పటి నుంచి పాత రోజుల్లో చాలామంది పురాణాలు తెలియని వాళ్ళు, చదవని వాళ్ళు కూడా సినిమా ద్వారా, సినిమాలో తెలుసుకున్నవే వాళ్ళ మనసుల్లో స్ట్రాంగ్గా, ఎస్పెషలీ మా ఇంట్లో మా మిస్సెసే ఉంది. మన తెలుగులో రామాయణ మహాభారతాలు అన్ని పర్వాలు, అన్ని పార్ట్లు తీసినంత ఇండియన్ హిస్టరీలో, ఇండియన్ సినిమాలో ఏ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో తీయలేదు. తమిళ్లో వచ్చేలాగే లాట్ కుమారస్వామి, మురుగన్, శివుడు వాళ్ళ గురించి తీశాను. రామాయణ ఒకే ఒక సినిమా కర్ణ అని తీశారు. కర్ణలో కర్ణుడిగా శివాజీ గారు యాక్ట్ చేశారు, కృష్ణుడిగా ఎన్టీఆర్ గారే చేశారు. చేస్తే కృష్ణుడిగా ఆయనే చేయాలని. సో అలాంటిది ఈవెన్ రామాయణం, భారతం, రామాయణ సాగర్ సీరియల్గా చేసినప్పుడు కూడా మన తెలుగు సినిమాలు చూసి ఎగ్జాంపుల్గా ఆర్నమెంట్స్ కానీ, గెటప్స్ కానీ అన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి చేశారు. సో ఎందుకు చెప్తున్నానంటే సినిమా అది అంత ఇన్స్పైర్ చేస్తుంది. సినిమా పాత రోజుల్లో ఎవరన్నా గయల్లా ఉంటే సూర్యకాంత్ అనేవాళ్ళు, కామెడీగా ఉంటే రమణారెడ్డి అనేవాళ్ళు, లేదంటే ఇటువంటి ఈ సినిమాలో గాజులు అనేవాళ్ళు, లేకపోతే ఇటువంటి ఈ హెయిర్ స్టైల్ వాణిశ్రీ గారు ఇలా చూస్తే సో అంత ఇన్స్పైర్ త్రూ సినిమా. సో భగవంతుడు నేను సినిమాలోకి రావడానికి అవకాశం కల్పించినందుకు నా తపన ఏంటంటే మనం నిలబడుతూ జనానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ త్రూ మీడియా ఏదో ఎంతో కొంత ఊరికి మెసేజ్ చెప్పాలనేది నా ఉద్దేశం. మేబీ తెలీదు, నేను మొదటి నుంచి ఏ సినిమా అంటే ఉట్టిగా ఫైనల్గా ఈ సినిమా ద్వారా ఏం చెప్తాం అనేది కావాలనేదే కాన్సెప్ట్. ఒక పర్పస్ ఉండాలని. ఎందుకంటే కర్తవ్యం సినిమా తీసినప్పుడు కూడా సినిమా చేస్తూ అప్పుడు ఫస్ట్ ఏం చేశా అంటే కథ చేసేటప్పుడు చాలామంది చాలా పోలీస్ సబ్జెక్టులు వచ్చాయి. అవును, అంతా ఈనాడు ఇలాగూ చాలా సినిమాలు వచ్చాయి. ఓ పోలీస్ ఆఫీసర్ పోలీస్ అయ్యి ఏం సాధించాడంటే అతను అట్రాసిటీని ఎదిరిస్తే అదో వాళ్ళ ఫ్యామిలీని చంపేశారు, లేకపోతే అతను ఏం చేయలేక ఈ రిజైన్ హిస్ జాబ్. ఇట్లా కాదు, పాజిటివ్ అప్రోచ్లో డ్యూటీ మైండెడ్గా ఉండాలనే తపంతో కథ చేశాం. ఇన్స్పిరేషన్ బై ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ అవర్ కంట్రీ, కిరణ్ బేడి. అయితే ఆవిడ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ యాజ్ ఎ లేడీ. సో ఆవిడ ఇన్స్పిరేషన్, ఆవిడ లైఫ్ హిస్టరీ కాదు, ఆవిడ ఇన్స్పిరేషన్ తోటి చేద్దామని ఆవిడని ఢిల్లీ వెళ్ళి ఆవిడని ఓపెనింగ్ పిలిచి తర్వాత 100 days ఫంక్షన్కి ఆవిడ వచ్చారు. మళ్ళీ నేను దాన్ని హిందీలో తీస్తే హిందీకి కూడా ఆవిడ ఓపెనింగ్కి వచ్చారు. ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ అమితాబ్ బచ్చన్ చేశారు హిందీలో, తేజేశ్వరని హిందీలో చేశాం. బట్ ఇక్కడ మనకి మెడ్రాస్లో కూడా ఏవిఎం స్టూడియోకి వచ్చారు. సో అలాగే ఆ కథ మొదలుపెట్టాం. కానీ ఆ సినిమా జరుగుతున్నంతసేపు క్లైమాక్స్ వరకు కథ వెళ్ళింది, ట్రావెల్ అయింది. కానీ ఏదో ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు, వెల్తీగా ఉంది. మనం ఒక అమ్మాయిని రేప్ చేశారు, దాన్ని ఇంతవరకే అవుతుంది, కానీ ఇది జనరల్ సొసైటీకి ఏం కనెక్ట్ అవ్వట్లేదని ఆ తపంతో నేను వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఒక ప్రశాంత్ నంద అని ఒక ఒరియా డైరెక్టర్ చెన్నైకి షూటింగ్ చేస్తున్నాడు. ఆయన వెళ్ళి కలిసి ఆయన హోటల్కి వెళ్ళి ఆయన కథ చెప్పి మళ్ళీ ఇలాంటి ఒక అమ్మాయిని రేప్ చేసిన ఒక కల్ప్రిట్, ఒక క్రిమినల్, వాడు ఎమ్మెల్యేగా నామినేట్ చేయబోతున్నాడు, అలాంటి వాడు వస్తే దేశ నాశనం అవుతుంది, రాష్ట్ర నాశనం అవుతుందని వాడిని అలా కానివ్వకుండా క్లైమాక్స్ ఎలక్షన్ పెట్టి దాని స్పాన్ పెంచి కర్తవ్యం సినిమా చేశాం. సో దానికి కారణం ఏంటంటే తీసేసి ఉండొచ్చు, అయిపోయింది సినిమా, కానీ ఏదో చెప్పాలనే దీంతో అలాగ మొదటి నుంచి కర్తవ్యం దగ్గర నుంచి. కానీ సార్ చెప్పండి. అంటే మీరు కర్తవ్యం సినిమాకి విజయశాంతి గారిని స్పెషల్గా ఆ క్యారెక్టర్కి ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? ఎంచుకోవడం కాదు, నేను ఆవిడతోటి వర్క్ చేస్తున్నాను, పని చేస్తున్నాను. ఆవిడకి నేను పర్సనల్ మేకప్ మ్యాన్ కొన్నాను. ఆవిడ డేట్స్
ఆవిడ ఇటువంటి సినిమాలు చేయాలి సబ్జెక్ట్ లేనడం సెలెక్ట్ చేయడం ఇలాగ ఆవిడతోటే ఉన్నాను. ఇప్పుడు నేను సినిమా చేస్తుంటే తను ఏ కథ చేద్దాం, ఎటువంటి సినిమా చేద్దాం, తనతో చేయాలని డిసైడ్ అయ్యాను. హీరోయిన్ సబ్జెక్ట్ నాకు ఒక టెక్నీషియన్, ఒక పెద్ద టెక్నీషియన్ తోటి కూడా డిస్కషన్ ఉంది. హీరోయిన్ సబ్జెక్టులు ఎవరు చూస్తారని, ఒక గ్రేట్ టెక్నీషియన్ పేరు అనకూడదు అంటే ఎందుకు చూడరని నాకు వాళ్ళకి వాగ్వాదం జరిగింది. నేను చెప్పాను, స్త్రీ లేనిదే పురుషుడు లేడు, శక్తి లేనిదే శివుడు లేడు. ఒక ఐలాండ్లో ఒక ఒంటరికి వదిలేస్తే ఆడు అక్కడ బతకలేడు, పక్కన ఒక అమ్మాయిని వదిలేస్తే లైఫ్ అక్కడే లీడ్ చేస్తాడు. సో స్త్రీ లేనిదే సొసైటీ లేదు, ఎందుకు చూడరు? ఇన్ని సినిమాలు ప్రతి లాంగ్వేజ్లో ఇంతమంది హీరోలు ఉన్నారు, ఒక లేడీ ఓరియంటెడ్ ఇస్తే ఎందుకు చూడండి? ఛాలెంజ్ చేసి నేను ఆ సినిమా తీసాను. అది బిగ్ హిట్ అయింది ఇండియా మొత్తం, నాట్ ఓన్లీ తెలుగు మారిపోయింది. లేడీ అమితాబ్ బచ్చన్ అనే టైటిల్ వచ్చింది, అలా వచ్చింది, దానిలో కూడా బాగా హిట్ అయింది. తర్వాత తెలుగు సినిమాని తమిళ్లో డబ్ చేసి వైజయంతి ఐపీఎస్ అని టైటిల్ పెడితే అసలు డైరెక్ట్ 100 days ఆడింది చాలా సెంటర్లో డబ్బింగ్ సినిమా, అంత పెద్ద హిట్ అయింది. దానివల్ల నేను అచీవ్ చేసింది ఏంటంటే, ఒక అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో లేడీస్ ఎక్కువ మంది లేరు తమిళనాడులో. ఇన్స్పిరేషన్ బై వైజయంతి ఐపీఎస్ 300 లేడీ కానిస్టేబుల్ పోస్ట్కి 5000 గర్ల్స్ కేమ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో నాకు చాలా హ్యాపీ అయింది, ఒక సినిమా ద్వారా ఎంతమంది ఇన్స్పైర్ చేయగలిగామని. అది కంప్లీట్గా మీ బ్రెయిన్ చైల్డేనండి కర్తవ్యం ఆ కాన్సెప్ట్? డెఫినెట్గా మీ బ్రెయిన్ చైల్డ్. దీంట్లో చేయాలనుకోవడం, డిస్కషన్ అయింది మొత్తం. దానికి సహకారంగా పర్చూర్ బ్రదర్స్, మోహన్ గాంధీ, తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమాకి నారాయణ రావు పనిచేశాడు, తను కూడా పనిచేశాడు. అందరు కలిసి చేసాం. అప్పుడు ఏం జరిగిందంటే, మిస్ మేనకా ఐపీఎస్ అని కొమనాపల్లి గణపతిరావు ఒక సీరియల్ రాస్తున్నారు. ఒక 2-3 సీరియల్ వస్తే చదివాను. చదివి ఆయన ఫోన్ చేశాను, సార్ మీ దగ్గర ఫుల్ స్క్రిప్ట్ ఉందా తీసుకుందంటే, లేదు నేను అప్పుడప్పుడే రాస్తున్నాను అన్నారు. సరే అని, సార్ పర్చూర్ బ్రదర్స్ హైదరాబాద్ వస్తున్నారు సార్, వాళ్ళని కలవమంటే మీ దగ్గర ఉంటే చెప్పండి తీసుకుంటాను. వాళ్ళు కలవలేదు. మేము వైజాగ్ వెళ్ళి ఫస్ట్ హాఫ్ వర్క్ చేస్తాం, వస్తే ఇంకా సెకండ్ హాఫ్లో మనం వచ్చాం. ఆయన చెన్నై వచ్చారు, గణపతి గారు వచ్చి, సార్ నేను చెన్నై వచ్చాను కలుద్దాం అన్నారు. అప్పుడు నాతోటి సంజీవి అని ఆయన ఉన్నారు. సరే ఆయన గణపతి గారు పిలుస్తున్నారు వెళ్దాం అంటే, లేదు మీరు సపరేట్ కలవండి, ఒకవేళ ఏదన్నా మనం వద్దన్నా రేపు నేను ఎన్నానంటే నేను కాపీ కొట్టేశారు అంటారు అని అంటే, సరే అని నేను మర్చిపోయాను. 2-3 days తర్వాత అతను ఫోన్ చేశాడు, సార్ నేను మన ప్రభాస్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా సూర్యనారాయణ, వాళ్ళ బ్యానర్ పేరు అంటే గోపికృష్ణ మూవీస్కి ఇచ్చేసాను సార్ రైట్స్ అని అన్నాడు. సరే అయ్యో మర్చిపోయి నేను కలుద్దాం అనుకున్నాను, సరే పర్లేదని ఆయన చెప్పారు. తర్వాత ఆయన ఏమన్నారంటే, సార్ నాది కనుక కాపీ కొట్టాలనుకుంటే నేను యాక్షన్ తీసుకుంటాను, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అది అన్నారు. నేను అన్నాను, సార్ అసలు మేము కలవనే లేదు, కథే వినలేదని. అప్పుడు మనది రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ చేసేద్దామని రిజిస్టర్ చేసేసి సినిమా తీసాం. అయిపోయింది. గోపికృష్ణ మూవీస్ వాళ్ళు ఇచ్చానని అతను చెప్పాడు, ఆ రోజు ఇచ్చాడో లేదో కూడా మనకు తెలియదు. తర్వాత సూపర్ హిట్ అయిపోయింది. నేను మళ్ళీ నెక్స్ట్ సినిమా ఆశయం సినిమా మొదలు పెడుతున్నాను. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి గణపతి గారికి ఫోన్ చేశాను, సార్ రత్నం గారేనా అన్నాడు. అవును సార్ అన్న. నేను నమ్మలేకపోతున్నాను సార్, ఏంటంటే ఇట్లా సుమన్ విజయశాంతి గారు వాళ్ళిద్దరికీ కథ కావాలని బడ్డే బాలాజీరావు వచ్చారు. అంటే కథ ఎవరికి చెప్పాలంటే రత్నం గారికి చెప్పాలని చెప్పారు. నేను ఆయన కథను ఓకే చేయరు అని చెప్పాను. మీరు ఫోన్ చేస్తే నేను నమ్మలేవాడిని, భలేవారు సార్ మీరే అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని చెప్పి రండి అని పిలిచాను. పిలిచి నేను ఇట్లా నెక్స్ట్ సినిమా ఆసియన్ సినిమా చేస్తున్నాను పాలిటిక్స్ బ్యాక్డ్రాప్లో అని చెప్తే, ఆగండి అని అప్పుడు ఆయన ఏది సత్యం ఏదో సత్యం ఒక సీరియల్ రాస్తున్నాను 2 episodes చెప్పి. ఒక్కోసారి ఏమవుతుంది కోయిన్సిడెంట్, మనకు వచ్చిన థాటే సేమ్ థాట్ ఇంకోటి వస్తుంది, అది బాగుంది, అది బాగుందని ఫుల్గా ఉందా సార్ కదా లేదన్నారు. తర్వాత నేను ఈ కథ చేయనా సార్ అంటే చేయండి వెల్కమ్ అని చెప్పాను. ఆయన కథ చేసి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.